ఈ ఆంజనేయ స్వామేంద్ర స్వామి చేతికి లట్టిస్తున్నా. ఓ నేనన్నా మీ ప్రవీణ్ గారు. ఈ రోజు అవ్వారం ఏంటంటే నిన్న వీడియోలో చెప్పిన విధంగా సురేంద్రపూర్ లో కొన్ని విచిత్రాలు అయితే చూపించడానికి వచ్చిన. ఫస్ట్ మన విష్ణువుని దర్శించుకొని ఆ తర్వాత ఒక రొంత ముందుకు పోగా ఇక్కడ అన్ని రకాల క్యారెక్టర్ల బొమ్మలతోటి రామాయణం ఎలా జరిగిందో చూపిస్తామని. నిజంగా ఈ బొమ్మలు చాలా అద్భుతంగా తయారు చేసిండ్రు. ఈ బొమ్మలన్నిటి మధ్యలో మన కుంభకరం చూడండి తినేట్టు నిద్రపోతుండో వాళ్ళ సైన్యం మొత్తం యుద్ధానికి లేపే పనిలో ఉండరు. ఇంకొక రొంత ముందుకు వస్తే చూడండి రాక్షసి ఎట్లేస్తుందో పైకి. ఆ రాక్షసిని ఆంజనేయ స్వామి గుద్దు గుద్దంగానే లోపలికి వెళ్ళింది. అవన్నీ దాటుకుని ముందుకు వస్తే పాతాళ లోకం అయితే ఉంది. అసలు ఈ లోకంలో ఏముందని పోయి చూడంగానే చూడండి ఎర్రంగా ఎంత భయంకరంగా ఉందో. డార్క్నెస్ చూడంగానే నాకు భయం వేసి బయటకు రాగానే ఇక్కడ దేవుళ్ళు రాక్షసులు కలిసి అమృతం అయితే రెడీ చేస్తారు. ఆ పక్కనే అందరూ గుర్రాలు వేసుకుని యుద్ధానికి అయితే బయలుదేరిండ్రు. చూడండి వాళ్ళ దగ్గర ఎంత పొద్దునైన కత్తులు ఉన్నాయి. బయట బట్టలు లోపల రాజులు అయితే యుద్ధం చేసుకుంటా ఉన్నారు. ఈ భయంకరమైన యుద్ధం ముగిసేసరికి చూడండి ఎంతమంది చనిపోయినారు. వాళ్ళందరిని చూసి బాధపడి పక్కనే శివయ్యని చూసుకొని బయటికి రాగానే ఫోటో దిగడానికి ఐ లవ్ సురేంద్రపూర్ అని పెట్టునిండ్రు. ఆ ఫోటో పక్కన హనుమంతుడు లడ్డు ఇచ్చిపడు అని రాసింది. హనుమంత్ స్వామి లడ్డు ఇడిమేంద్రాన్ని పోయి చేయి పెడితే నిజంగానే హనుమంతుడు చూడండి ఎంత బాగిస్తున్న లడ్డు. ఆ హనుమంతుడు ఇచ్చిన ఆరెంజ్ కలర్ లడ్డును ఓపెన్ చేస్తే లోపల ఈ ప్రసాదం అయితే ఉంది. ఆ ప్రసాదం ఎట్లుంటుందో అని ఒక రోజు దీన్ని చూసినా చాలా బాగుంది. ఈ వీడియోతో మొత్తం సురేంద్రపూర్ లో ఏముంటాయని చూపించేసిన. ఈ ప్లేస్ ప్రతి ఒక్క చిన్నపిల్లలు చూడాల్సిన ప్లేస్. ఈ సురేంద్రపురి యాదగిరి నుంచి వచ్చే రూట్ లో ఉంటే ఒకసారి విజిట్ చేయండి.